జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తరచుగా ఓ మాట చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడికి కల్లో కూడా మావిగన్ అంటే ఉలిక్కి పడుతుంటాడు. అందుకే మీరు గట్టిగా ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి మావిగన్ మావిగన్ అని మాత్రం అనకండి. ఆ కల్లోనే ఆయనకు బీపీ పెరిగిపోతాడేమో. సో పోతాడేమో డైలాగ్ మాత్రం కామన్. అది బీపీ పెరిగిపోతాడా ఇంక వేరే రకంగా పోతాడా అనేటువంటి విషయాలనైతే మారుస్తూ ఉంటారు తప్ప అదైతే కామన్. అంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా సో దీన్ని మనం ఇంతకంటే ఎక్కువ ఆయన ఎందుకు పదే పదే ప్రశ్నిస్తున్నాడో ఆ విధంగా మాట్లాడుతున్నాడో మీడియా ముఖంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సందేశాన్ని ఇస్తున్నాడో తెలియదు కానీ సో మొత్తానికి ఈ మాటనైతే పదే పదే ఉపయోగిస్తున్నాడు. సో ఆయన అన్ని రకాలుగా వేసిన ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు నిన్నిచ్చిన సమాధానం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈ ఛానల్ నిజానికి చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది ప్రస్తుతం. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా వీడియోలో లోటుపాట్లు ఉంటే మర్చిపోకుండా సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరిని కించపరిచే ఉద్దేశం కానీ మొరాఠీలు దెబ్బతీసే ఉద్దేశం కానీ ఛానల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి ఈ ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మాత్రం దృఢంగా కోరుకుంటున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పిన కామెంట్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. నాకు 76 సంవత్సరాల వయసు, నీ తండ్రితో నేను రాజకీయాలు చేశాను, అలాంటి నన్ను నువ్వు ఈ రకంగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నావు అనేటువంటి బాధ ఏ రాజకీయ నాయకుల్లోనైనా ఉంటుంది. ఎందుకంటే పదే పదే ఒక ముళ్ళుతో గుచ్చుతున్నాడు. ఆయన వయసును ఆయన గుర్తు చేస్తున్నాడు. బేసిక్గా ఏంటంటే సినిమా యాక్టర్స్కి రాజకీయ నాయకులకి వాళ్ళ వయసు వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. చిరంజీవి ఏంటి 70 పైన సంవత్సరాల వయసులో ఇంకా హీరోగా చేయటం ఏంటి అంటే ఆయనకి ఎక్కడో గుచ్చుకుంటుంది. బాలకృష్ణ ఇంకా వయసు ఏంటి ఈ వయసులో సినిమాలు చేయటం అంటే ఆయనకి డెఫినెట్గా గుచ్చుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే కవరప్ చేస్తూ ఉంటారు. మనం చూసాం పొలిటీషియన్స్. దేవగౌడ మొన్నటి వరకు రాజ్యసభ ఎంపీగా కనెక్ట్ చేశారు, పనిచేశారు. మొన్న రాజ్యసభ ఎలక్షన్స్లో బీజేపీ దేవగౌడ నువ్వు తప్పుకో, మేము వేరే వాళ్ళకి టికెట్ ఇస్తామని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఆయన ఎంతగానో బాధపడ్డాడు. ఎందుకంటే ఆ పాలిటీషియన్స్కి ఆ పదవి వ్యామోహం అలా ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఎప్పుడూ కూడా అధికారంలోకి ఉండాలి అని కోరుకుంటారు రాజకీయ నాయకులు. ఎందుకంటే పదవి అంటే నువ్వు ప్రజాసేవ అనేది సెకండరీగానే ఉంటుంది. దాని మీద వ్యామోహం, అబ్సెషనే ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. అది కాదు ఇది నేను చెప్తే మాత్రం ఎన్ని అబద్ధాలు, ఎవరు చెప్పినా నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ పదవి లేకపోతే ఏదో ఫీల్ అయిపోతారు. అందుకే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఈ రకంగా జంపింగ్లు. అధికార పార్టీలో ఉంటే అదొక ఆనందం, ఏదో సాధించినటువంటి ఆనందం. అక్కడ నీకు కాంట్రాక్ట్లు ఇస్తారా, డబ్బులు ఇస్తారా, అది సెకండరీ థింగ్. కాకపోతే ఏంటంటే నేను అధికార పార్టీలో ఉన్నాను, నేను చేయని చెప్పిన రూలింగ్ అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆ నాయకులు వస్తారు. కాబట్టి దాన్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు. ఆ డిఎన్ఏలోనే ఉంటుంది, ఆ పొలిటికల్ డిఎన్ఏలోనే ఉంటుంది అధికార వ్యామోహం అనేది. సో ఇప్పుడు నేను ఇంకా 10 సంవత్సరాలు యాక్టివ్గా రాజకీయాలు చేస్తాను, 15 సంవత్సరాలు యాక్టివ్గా రాజకీయాలు చేస్తాను, నేనే సీఎంగా ఉంటాను. సో నీ ఆల్టర్నేటివ్ ఏంటి, నీ రిటార్ట్ ఏంటి, నువ్వు ఏమి చేయబోతున్నావు, నువ్వు ఇదే పదే పదే ఈ రకమైన విమర్శలు చేస్తే అది పారేటట్టు కనిపించట్లేదు. 10 రోజుల క్రితమే నేను చూపించాను వైజాగ్లో సైకిల్ ఎలా తొక్కానో, 4-5 కిలోమీటర్లు ఈజీగా నడి ఎండలో 40 డిగ్రీస్ టెంపరేచర్లో నేను ఎంత ఫిట్గా యాక్టివ్గా ఉన్నాను అని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలకి గట్టి రిటార్ట్ ఇస్తున్నాడు. చెప్పకుండానే చెప్పేస్తున్నాడు. అది ఎక్కడ ప్రస్తావించాడు చంద్రబాబు నాయుడు, ప్రస్తావించకుండానే ప్రస్తావిస్తాడు. చంద్రబాబు నాయుడు సూపర్ ఫిట్, 15 ఏళ్ళు ఉంటాడు. సో నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ టైం ఈ కైండ్ ఆఫ్ వ్యాఖ్యలు చేయటం వల్ల, స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల జనాల్లో పలచన అవ్వటం కానీ అంతకు మించి పెద్దగా యూజ్ అవ్వదేమోనని నా అభిప్రాయం.
ఎందుకంటే ఒక పక్కన చూస్తే ఆయన చాలా ఫిట్గా ఉన్నాడు. మొన్న ఏఐజీకి వెళ్ళి ఫిట్నెస్ పరీక్షలు కూడా చేయించుకున్నాడు. ఆయన హెల్త్ పరంగా కానివ్వండి, రొటీన్లో కానివ్వండి, చాలా పక్క ప్లానింగ్తో ఉంటాడు. ఈ వయసులో కూడా ఆయన కష్టపడినంతగా నిజంగా ఎవరు కష్టపడరు. అది వేరే ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కూడా చంద్రబాబు నాయుడుకున్నంత టైట్ షెడ్యూల్ అయితే ఉండదు అక్కడ. సో ఇక రాజకీయాన్ని ఆయన ఒక శ్వాసగా, ధ్యాసగా ఉంటాడు. నాకు ఇంకొకటి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడులో బేసిక్గా 23 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ గడప దొక్కాలంటే భయపడతాడు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అసెంబ్లీ గడప దొక్కాలంటే ఎవరైనా భయపడతారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు ఫేస్ చేశాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, మాటలు పడ్డాడు. సో నిజంగా అదైతే మాత్రం గ్రేట్ థింగే. ఎందుకు గ్రేట్ థింగ్ అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక పక్క కేసీఆర్తో కంపేర్ చేసుకుంటే, మరో పక్క జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే నిజంగా అది మాత్రం గ్రేటే. అది గ్రేట్ అచీవ్మెంటే. ఎందుకంటే పాలిటిక్స్లో నువ్వు అపోజిషన్ లీడర్గా, అపోజిషన్ పార్టీ నీది అయినప్పుడు నువ్వు గవర్నమెంట్ని కట్టడి చేయాలంటే నువ్వు డెఫినెట్గా అసెంబ్లీకి వెళ్ళాలి కదా. 39 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి కేసీఆర్ అదేదో మొహం చాటేయటం అనేది నిజంగా ఇది ఒక రాజకీయానికి ఒక చెదపట్టిందా, ఇంతకంటే పరాకాష్ట ఉండదా అనేటువంటి అభిప్రాయం నిజంగా ఒక విశ్లేషకుల్లో అయితే కలుగుతుంది. ఏంటి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి తూలి నిన్న ఒక మాట మాట్లాడితే అది నీకే బెనిఫిట్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు సరే నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు నీకు ఆ పదవి ఎందుకు? నీ చేతిలో అపోజిషన్ లీడర్ పదవి ఎందుకు? రాజ్యాంగ పదవి పదవి నీకు ఉంది కదా. ఆ పదవి తీసేసి హరీష్ రావుకి ఇచ్చేసేయి, కేటీఆర్కో హరీష్ రావుకో ఇచ్చేసేయి. చక్కగా ఒక ఎమ్మెల్యేగా ఉండు. నిన్ను అసలు ఎవరు అడిగే ప్రశ్నే ఉండదు కదా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే, సాధారణ ఎమ్మెల్యే అయితే. మరి నేను ఎమ్మెల్యేని కాదు, నేను అపోజిషన్ లీడర్గా ఉండాలి అని మీరే అంటారు. అసెంబ్లీ మొహం చూడరు, సీఎం మొహం చూడరు, అధికార పక్షాన్ని నిలదీరు. ఎన్నాళ్ళైంది? 3 నెలలు 4 నెలలు అయింది కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఈ మధ్యలో ఈ జనాలు ఏం చెప్తారు, ఈ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ, మా నాన్నను సీఎం చేయండి అంటే సీఎం చేస్తేనే అప్పుడు వచ్చి ఆయన సీఎం చైర్లోకి ఎక్కి పరిపాలన చేస్తాడు. అంతేగాని ప్రధాన ప్రతిపక్షంగా జనం తరపున మాట్లాడాడు. అంటే వీళ్ళు చెప్పేది మరి విచిత్రంగా ఉంది. మనం అందరం కలిసి కేసీఆర్ గారిని సీఎం చేద్దామంటాడు కేటీఆర్. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనందరం కలిసి సీఎం చేద్దామంటాడు. సీఎం చేద్దామని పోరాటం, సీఎం అవ్వాలని పోరాటం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెయ్యాలి కదా. ప్రజల తరపున ఆయన పోరాడాలి కదా. మీరందరూ ఎవరు? ఈయన ఒక సాధారణ ఎమ్మెల్యే. సరే హరీష్ రావు అంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అందుకుందాము. మరి ఆయన ఎందుకు బయటికి రాడు? దానికి ఆన్సర్ లేదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే సరే 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, అది మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు. దాన్ని మీరు గౌరవించండి, అభిప్రాయాన్ని గౌరవించండి. 164 మంది మిమ్మల్ని వద్దనుకున్న 11 మంది నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కదా. మరి ఆ స్పిరిట్ ఏది మీలో? మీరు ఆ స్పిరిట్ చూపించండి, ఫైటింగ్ స్పిరిట్ చూపించండి. ఫైటింగ్ స్పిరిట్ చూపించకుండా అసెంబ్లీకి మొహం చాటేసి 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక లేస్తే ఓ డైలాగ్ పదాలు చెప్తూ ఉంటారు. కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు గడిచిపోయింది, మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకుంటే సంవత్సరం గడిచిపోతుంది. ఇక మిగిలిన 2 సంవత్సరాలు ఉంటే నేను ఇంకా ఆడేసుకుంటాను, పాడేసుకుంటాను. నేను బయటకు వస్తే, రోడ్డు మీదకి వస్తే ఇక చంద్రబాబు నాయుడుకి తడిసిపోతుంది. ఇక నాకు ఏదైతే నాకు రెస్పాండ్ అవ్వడానికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సీఎంకి టైం సరిపోదు. ఇంక వీళ్ళు పాలన చేసేది ఎక్కడ? 2029లో చూసుకుందామని జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్లు చేస్తుంటాడు. సో ఇదంతా అయితే కనుక నిజంగా ప్రజాస్వామ్యానికైతే ఏ రకంగానూ మంచిది కాదు. డెఫినెట్గా మీరు ప్రతిపక్ష నాయకులు అయినా కాకపోయినా మీరు అసెంబ్లీ గడపలు తొక్కాల్సిందే, ప్రజల తరపున నిలబడాల్సిందే. సో అట్లా కాకుండా ఇప్పుడంతా గమ్మునుండి ఇప్పుడు ఏం చేసినా భరించి ఏదో లాస్ట్ మినిట్లో వస్తాం, మమ్మల్ని విన్ చేసేసేయండి, మేము ఇప్పటిదాకా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం అనేటువంటి స్థితికి రావటమే దౌర్భాగ్యం. దాన్ని జనాలు కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఇంకొక దౌర్భాగ్యం. జనాలు ప్రశ్నించాలి, ఎక్కడో చోట ఎవరో ఒకరు ప్రశ్నించాలి.
మీరు ఎక్కడికి పోయారయ్యా ఈ 4 ఏళ్ళు? ఇప్పుడే ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంటే ఇప్పటిదాకా నీకు జనాలు అవసరం లేదు. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నావు. ఈ లాస్ట్ 1 ఇయర్‌లో బయటకు వచ్చేసేసి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఏదో ఓ 4, 5 సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాను. మీరు నాకు ఓట్లు గుద్దేసేయండి అంటాం కరెక్టేనా? మర్చిపోకుండా కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు వయస్సు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్లకి నిన్న చంద్రబాబు నాయుడు గట్టిగానే ఇచ్చాడని అనిపించింది. మీరు కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కామెంట్లకి స్వస్తి చెప్పి ఏదైనా ప్రతిపక్షంగా ఆయన పోషించాల్సినటువంటి పాత్ర పోషిస్తే బెనిఫిట్గా ఉంటుందేమో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.